తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు హైదరాబాద్ బేగంపేటలో కొత్తగా నిర్మించిన అధికార నివాస భవనంలోకి అడుగుపెట్టారు. సతీమణి శోభతో కలిసి సీఎం గృహప్రవేశం చేశారు. కేసీఆర్ కొత్త గృహానికి శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చన్నజీఆర్ స్వామి పూజ చేయించారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అండ్ సతీమణి విమలా నరసింహన్ ఈ కార్యక్రమానికి ప్రముఖులుగా హాజరయ్యారు. మొదట దైవ ప్రవేశం, ఆ తర్వాత యతి ప్రవేశం, గోప్రవేశం, నివసించే వారి ప్రవేశం వంటి సంప్రదాయ ఘట్టాలు ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాస్తు హోమం, సుదర్శన హోమం, వేద మంత్రోచ్చారణ మధ్య గృహప్రవేశ కార్యక్రమం చాలా కనుల పండుగగా జరిగింది. సీఎం కార్యాలయ భవనంలో తన సీట్లో కేసీఆర్ కూర్చోగానే చన్నజీఆర్ స్వామి ఆయన్ను ఆశీర్వదించారు. మంత్రి కేటీఆర్ అండ్ సతీమణి పిల్లలు, ఎంపీ కవిత దంపతులు, హరీష్ రావు దంపతులు పూజల్లో పాల్గొన్నారు. గృహప్రవేశ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర శ్రేయస్సు కోరుతూ అటు సర్వమత ప్రార్థనలు కూడా జరిగాయి. గవర్నర్ నరసింహన్ కేసీఆర్ దంపతుల్ని మత పెద్దలు ఆశీర్వదించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. పాత భవనాలతో కలిపి నూతన భవన సముదాయానికి ప్రగతి భవన్గా, సమావేశ మందిరానికి జనహితగా పేరు పెట్టారు.